తొందరలోనే తులం గోల్డ్ రేటు ₹1,00,000 పడిపోతుందా? వరుసగా పతనమైన రేటు భవిష్యత్తులోనూ కొనసాగనుందా? అదొక్కటే కాదు, వెండి ధర కూడా భారీగా పతనమవుతుందంటున్నారు పరిశీలకులు. ఇందుకే గోల్డ్ సిల్వర్ రేటులో క్రాష్ దేనికి? వరుసగా పడిపోతున్న గోల్డ్ సిల్వర్ రేట్లు. పది రోజుల్లో 30,000 పతనం. ట్రెండ్ ఇక క్లియర్ అయిందా? ఇంకా రేటు తగ్గుతాయా? బంగారం కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ నుంచి మంచి వాటమైన న్యూస్ వచ్చేసింది. పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేవలం 3 రోజుల వ్యవధిలోనే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు ఏకంగా ₹7,850 మేర పతనం కావడం విశేషం. ఔన్స్ గోల్డ్ రేటు ఈ మధ్య కాలంలో అంటే దాదాపు 8 నెలల్లోనే అత్యంత కనిష్ట స్థాయికి దిగి $4,000 మార్క్ కోల్పోయింది. ఔన్స్ గోల్డ్ రేటు ఓ దశలో $3,391 కూడా చేరింది. అలా మన వాడుకలో చూస్తే 28 గ్రాములకు 3,32,000 నుంచి 3,35,000 రేటు పలికింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతోనే దేశీయంగా కూడా బంగారం, వెండి ధరల్లో ఈ అనూహ్యమైన తగ్గుదల నమోదైనట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, బంగారంతో పాటే వెండి ధర కూడా మార్కెట్లో నిలువున కూలిపోయింది. గత కొద్ది కాలంగా భారీ రేటుతో ఉన్న వెండి గురువారం ఒక్కరోజే కిలోపై ఏకంగా 10,000 మేర దిగొచ్చింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 2,30,000 మార్కుకు చేరుకుంది. దీని ప్రకారం చూస్తే ప్రస్తుతం 1 గ్రాము వెండి ధర 230గా పలుకుతోంది. సిల్వర్ రేట్లలో పతనం మరింత లోతుగా ఉంది. గత 10 రోజుల ట్రెండ్ని పరిశీలిస్తే ఈ పతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 16న కిలో వెండి ధర 2,65,000 వద్ద ఉండగా జూన్ 25 నాటికి అది ఏకంగా 30,000 మేర క్షీణించి 2,35,000కు చేరుకోవడం గమనార్హం. ధరల పతనానికి ప్రధానంగా డాలర్ బలపడడమే కారణమని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచ కరెన్సీలతో ముడిపడి ఉన్న డాలర్ ఇండెక్స్ కాస్త పెరిగి 101 మార్కును దాటి పైకి చేరింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు అంతర్జాతీయంగా డాలర్లలో ట్రేడ్ అయ్యే వెండి లేదా బంగారం వంటి కమోడిటీల కొనుగోలు రేటు పెరుగుతుంది. అలానే ఇతర దేశాల కరెన్సీలు కూడా ఖరీదుగా మారుతాయి. దీంతో సహజంగానే మార్కెట్లో ఈ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గి ధరలపై ప్రతికూల ఒత్తిడి పెరుగుతుంది. అలా గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుతున్నాయి. వీటికి తోడు అమెరికా ఫెడరల్ రేటు వడ్డీ రేట్లను పెంచబోతోందనే ప్రచారం కూడా బులియన్ మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. సెప్టెంబర్ నెలలోనే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది అంటున్నారు. అలా బులియన్ మార్కెట్ నుండి పెట్టుబడులు వెనక్కి వెళ్లేలా చేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లపై వచ్చే ఆదాయం పెరుగుతుంది. అప్పుడు ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం, వెండిలో కాకుండా వడ్డీ ఇచ్చే బాండ్లలో పెట్టుబడులు పెరుగుతాయి.